నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, పేరు చెప్పలేను, లైవ్ వెళ్తుంది కాబట్టి. ఆడు పెళ్లి చూపులకి వెళ్ళాడు. విచిత్రం తెలుసా? ఎక్కడో తెలుసా? మన కుక్కడపల్లిలోనే. మేమిద్దరం రూమ్మేట్స్. పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఇట్లా పెళ్లి చూపులకి వెళ్తున్నానయ్యా, ప్రార్థన చేయి అన్నాడు. వెళ్ళొచ్చాడు. ఏమైంది అన్నా. పెళ్లి చూపులకి వెళ్ళాను, అమ్మాయి నన్ను చూసింది, అమ్మాయి తరపు వాళ్ళకి నేను నచ్చాను, వాళ్ళ మధ్యలో నుంచి అమ్మాయి లేచి వాళ్ళందరి మధ్యలో నన్ను పట్టుకొని ఒక్క 5 నిమిషాలు ప్రైవేటుగా మీతో మాట్లాడాలి అంది. నా గుండె జారిపోయింది. నేను ఆడపిల్లలంటేనే గడగడ వణికే ఉండరా, మీకు తెలుసు. ఎప్పుడైతే ఆ మాట అందో, ప్రైవేటుగా మాట్లాడాలని అంటంతో మా అమ్మోళ్ళు తేలముఖం వేసి అట్టా చూశారు. వాళ్ళ అమ్మోళ్ళు, హైదరాబాద్లో ఇది కామన్, మాట్లాడుకోండి, ఒకరి ఇష్టాలు తెలుసుకోండి అని నేను చెప్పారంట. సరే, ఆ అమ్మాయి వెళ్తూ ఉంటే కసాయి వాని ఎదుట గొర్రె పిల్లలు నడుచుకుంటా వెళ్తున్నట్టు వీడు తలకాయ ఉంచి వెళ్ళాడంట. ఆ అమ్మాయి, నేను నిన్ను పెళ్లి చేసుకో, ఇట్లాగే ప్యాంట్ వేసింది. అది ప్యాంటు అది మరి నా సరిగా అడగలేదు, కానీ అది జీన్ ప్యాంటో ఏం ప్యాంటో అవన్నీ అడగలేదు, కానీ ఇట్లాగే చేతులు పెట్టుకొని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నన్నుగా ఇష్టపడేవాడు నాకు భర్త కావాలా. ఈ కాలంలో డైలాగ్ ఏంటంటే ఇదే సినిమా డైలాగు. నన్నుగా ఇష్టపడేవాడు నాకు భర్త కావాలా. నువ్వు కోరుకున్నట్టుగా నేను ఉండను. సరే అమ్మా, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను, నీ ఇష్టం ఏంటో చెప్పు, చేద్దాము అని అన్నాడంట. ఆ అమ్మాయి ఏందంట, మొట్టమొదట నీకు చెప్పకుండా నేను సినిమాకి వెళ్తా, ఏ సినిమాకి వెళ్ళాను, ఎవరితో వెళ్ళాను, ఇట్లాంటివి నువ్వు అడగకూడదు. సరే, సినిమాకి ఇది ఉండే అలవాటే కదా, సరే